కర్నూలు ప్రధాని మోదీ సభకు సర్వం సిద్ధం చేశారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ నినాదంతో ఈ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. కర్నూలు సమీపంలోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద 400 ఎకరాల విస్తీర్ణంలో 3 లక్షల మందితో సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. 16వ తేదీన కర్నూలులో జరగబోతున్నటువంటి మోడీ సభకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మోడీ పర్యటన కార్యక్రమాలన్నీ కూడా మంత్రులతో పాటు ఇటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బృందం అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. కర్నూలులోని నన్నూరు వద్ద టోల్ ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క సమావేశ ప్రాంగణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ సదుపాయాలతో పాటు 3 లక్షల మంది వీక్షకులు కూర్చునే విధంగా ప్రజలను మొబిలైజ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ యొక్క 3 సభా ప్రాంగణాలలో ఒక్కొక్క సభా ప్రాంగణంలో 1 లక్ష మంది కూర్చునే విధంగా సీటింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ యొక్క మొత్తం 3 ప్రాంగణాలకు సంబంధించి ఈ యొక్క 45 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రధాని మోడీ ప్రసంగాన్ని కార్యక్రమాలన్నింటినీ వీక్షించే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కలిసినటువంటి మొత్తం మంత్రివర్గం మొత్తం కూడా ఈ యొక్క ఏర్పాట్లను అంచెలంచెలుగా సమీక్షిస్తూ ప్రతి ఒక్కటి ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాల సూచనలు సలహాలు ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కర్నూలులో కనపడుతుంది. గత 4 రోజులుగా కూడా ఈ యొక్క మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోడీ ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఓరకల్లులోని విమానాశ్రయం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి తర్వాత 10 గంటల 25 నిమిషాలకు బయలుదేరి వెళ్ళి సున్నిపెంట చేరుకుంటారు. సున్నిపెంట నుంచి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివార్ల దర్శనం చేసుకున్న అనంతరం అక్కడి నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రం వెళ్ళి అక్కడ ధ్యానం చేసి అక్కడి నుంచి కూడా మరి తిరిగి ప్రయాణమై కర్నూలుకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. అయితే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క సభా ప్రాంగణం వద్ద ఏదైతే నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ సముదాయానికి ఆయన స్టేజ్ వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా కూడా ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రధాని వెంట మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే ఇతర ముఖ్యమైన నేతలు, రాష్ట్ర గవర్నర్తో పాటు ఇతర అతిరథ మహారథులందరూ కూడా అంటే కూటమి పార్టీలకు చెందినటువంటి అందరూ ముఖ్యమైన నాయకులు కూడా వచ్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారని తెలుస్తుంది. అయితే సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ పేరుతో ఈ యొక్క విజయోత్సవాలను జరుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా కేంద్రం ఎప్పుడైతే జీఎస్టీ ప్రజలకు తగ్గింపు ట్యాక్సెస్ చేసిందో దానికి సంబంధించిన ప్రతిఫలాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఎత్తున వచ్చాయి. ఒక్కొక్కరికి 15 నుంచి 30 వేల రూపాయల దాకా లబ్ధి చేకూరిందని దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క జీఎస్టీ తగ్గింపు అంశాన్ని అంటే ప్రతి ప్రభుత్వం కూడా ట్యాక్సులను పెంచుతూ వెళ్తుంది. కాతే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా ట్యాక్సులను తగ్గించి వారి మీద పన్నుల భారాన్ని తగ్గించడం అన్నది ఈ యొక్క చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఫలితాలను వాటి యొక్క వివరాలన్నింటినీ కూడా ప్రధాని మోడీ మొత్తం దేశాన్ని ఉద్దేశించి కర్నూలు నుంచి ప్రసంగించబోతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏదేమైనప్పటికీ 16వ తేదీ జరగబోయేటటువంటి ప్రధాని మోడీ సభ అన్నది చారిత్రాత్మకంగా ఎంతో కర్నూలుకు ముఖ్యమైన ఘట్టంగా అందరూ భావిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత సుహృద్భావ వాతావరణంలో మొత్తాన్ని కూడా జాతి మొత్తం గర్వించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రధానమంత్రి మోడీ యొక్క సభ ఏర్పాటు చేసి దాన్ని దిగ్విజయం చేయాలన్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని